మార్నింగ్ చిల్డ్రన్. ఈ వీడియోలో మనం 8వ తరగతి తెలుగు వాచకంలోని 10వ పాఠం సింగరేణి యొక్క స్వీయ రచన సృజనాత్మకత ప్రశ్నలు జవాబులు పదజాలం వ్యాకరణ అంశాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా స్వీయ రచన ప్రశ్నలు జవాబులు మనం చూద్దాం. స్వీయ రచన క్రింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. సహజ సంపదలను వినియోగించుకునే విజ్ఞానం పైన మానవ నాగరికత నిర్మించబడుతుందని ఎట్లా చెప్పగలవు? నదులు, అడవులు, భూమిలోని ఖనిజాలు అన్నీ సహజ సంపద. అవి ప్రకృతి మనకు ఇచ్చింది. నదులపై ఆనకట్టలు కట్టి ఆ నీటిని సాగునీటికి మరల్చుకోవచ్చు, విద్యుత్తు తయారు చేయవచ్చు, ఖనిజాలను తవ్వి తీసి ఉపయోగించుకోవచ్చు. ఇదంతా సహజ సంపదను వినియోగించుకునే విజ్ఞానం. దాన్ని అనుసరించి మానవ నాగరికత వృద్ధి చెందుతుంది. ఆకులు అలమలు తిని అడవులలో తిరిగిన మానవుడు నేడు ఈ స్థితిలో ఉండడానికి కారణం విజ్ఞానమే. దాన్ని బట్టే నాగరికత వృద్ధి కూడా. అంటే ఎంత అభివృద్ధి చెందాము నాగరికత అంటే కల్చర్ డెవలప్మెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి అభివృద్ధి చెందామో మనకి అర్థమవుతుంది. 2వ ప్రశ్న, బుక్కెడు బువ్వ కోసం బతుకు పోరాటానికి సిద్ధమైనారు. దీనిని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారో తెలపండి. సింగరేణి ఏర్పడిన మొదటి రోజుల్లో గనుల్లో పనిచేసేందుకు ఎక్కువ మంది ఇష్టపడేవాళ్ళు కాదు. గనుల్లో పనిచేయడం అంటే ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే. కానీ తెలంగాణ ప్రాంతంలో బతుకు తెరువు లేని వాళ్ళు, పేదవాళ్ళు ఎందరో ఉన్నారు. కష్టమైనా సరే బుక్కెడు బువ్వ దొరుకుతుందనే ఉద్దేశంతో బతుకు పోరాటానికి సిద్ధమయ్యారు. అంటే గనుల్లో పనిచేసేందుకు సిద్ధపడ్డారనే అర్థం చేసుకున్నాను. 3వ ప్రశ్న, పగలు రేయి తేడా లేకుండా గడియారం ముండ్ల వలె పనిచేయడం అంటే ఏమిటి? కార్మికులు పనితో అన్వయించి రాయండి. గడియారం ముండ్లు 24 గంటలు అనగా రోజంతా తిరుగుతూనే ఉంటాయి. వాటికి అలుపు రాదు. అలాగే రోజంతా పనిచేయడాన్ని అలా చెబుతారు. కార్మికులు 3 షిఫ్టుల్లో పనిచేస్తూ పగలు రేయి తేడా లేకుండా బొగ్గు తవ్వుతున్నారు. గడియారం ముండ్ల వలె కార్మికులకు కూడా అలసట లేదని చెప్పవచ్చును. అంటే పాఠంలో మనం తెలుసుకున్నాం కదా, వాళ్ళు 3 షిఫ్ట్లు అంటే ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అని 3 షిఫ్ట్లో కూడా వాళ్ళు విరామం లేకుండా పనిచేస్తారు అన్న విషయాన్ని మన వాల్ క్లాక్ లో ఉన్న ముళ్ళులు, గడియారంలో ఉన్న ముళ్ళులు ఏ విధంగా విరామం లేకుండా తిరుగుతాయో కంపేర్ చేశారనమాట. మీరు సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఇవి మీకు ఐడియా కోసం మాత్రమే. పాఠం విన్న తర్వాత మీకు ఏమర్థమైందో మీరు సొంత మాటల్లో రాయాలి. 4వ ప్రశ్న, డాక్టర్ కింగ్ పరిశోధనల వల్ల కలిగిన మేలు ఏమిటి? 1871లో డాక్టర్ కింగ్ అనే భూగర్భ పరిశోధకుడు ఇల్లందు పరిసరాల్లో శ్రేష్టమైన బొగ్గు ఉన్నట్టు గుర్తించాడు కదా. మొట్టమొదట ఆయన డాక్టర్ కింగ్ గారు గమనించారు. అది భూమి లోపల 6 పొరల్లో నిక్షిప్తమే ఉందని చెప్పాడు. ఆ పరిశోధన వల్ల 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ భూగర్భ గనిని ప్రారంభించింది. అదే క్రమంగా సింగరేణి క్యాలరీస్ అయింది. ఎంతో మందికి బ్రతుకు తెరువు ఏర్పడడం డాక్టర్ కింగ్ పరిశోధనల ఫలితమే అని చెప్పవచ్చు. మరి ఈరోజు అక్కడ ఫ్యాక్టరీని పెట్టి వందలాది మంది మరి బ్రతుకు తెరువు కొనసాగుతుందంటే ఆయన చేసిన పరిశోధన వల్లని మనం చెప్పవచ్చు. కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. 8 మార్కుల ప్రశ్న. సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోవచ్చు, కానీ పరోక్ష సంబంధం ఉన్నది. ఎట్లాగో వివరించండి. అంటే డైరెక్ట్ గా వాళ్ళు మనకు వచ్చి మనకి పవర్ నేమ్ ఇవ్వటం లే, కానీ ఇండైరెక్ట్ గా మనం వాళ్ళు బొగ్గు గనుల్లో పని చేయడం వల్లే ఇక్కడ మనం ఇంట్లో ఉండి సుఖంగా సంతోషంగా ఈ పవర్ ని, ఏసీలు ఇవన్నీ మనం వాడుకుంటున్నాం కదా. అది ఎలాగో చెప్పమన్నాడు. సింగరేణి కార్మికులు గనుల్లో దిగి చెమటోడ్చి నేలబొగ్గు తీస్తారు. ఆ బొగ్గుతో నడిచే రైళ్లు మనకు ప్రయాణ సాధనాలు. బొగ్గుతో డాంబర్ తయారవుతుంది, అంటే తార్ రోడ్స్ వేస్తారు కదా అది. ఆ తారును మనం రోడ్లకు వేస్తున్నాం. రోడ్లు మనకు ప్రయాణ మార్గాలు. అద్దకం వేసే రంగులు, సువాసన నూనెలు, పంటలకు వాడే రసాయనిక ఎరువులు తయారు చేయడానికి మూలం బొగ్గే. మనకు వెలుతురునిచ్చే విద్యుత్ శక్తి తయారీకి ప్రధానమైనది బొగ్గే. అందుకు రామగుండం ఎన్టీపీసీ ఉదాహరణగా చెప్పవచ్చు. మనం వాడుకునే ఇనుము, సిమెంటు పరిశ్రమలు సాగడానికి ఇంధనం సింగరేణి బొగ్గు. ఈ విధంగా ప్రత్యక్షంగా సింగరేణి కార్మికులతో మనకు సంబంధం లేకున్నా వాళ్ళు వెలికి తీసే బొగ్గుతో తయారయ్యే వాటిని మనం వాడుకుంటూ పరోక్ష సంబంధం కలిగి ఉన్నాము. పరోక్ష అంటే ఇండైరెక్ట్ గా. ఎక్కడో బొగ్గు కార్మికులు, ఎక్కడో రైతులు పంటలు పండిస్తే మనం ఇక్కడ వాళ్ళు తయారు చేసి వాళ్ళు పండించినవన్నీ మనం ఇక్కడ తింటున్నాం. అంటే డైరెక్ట్ గా మనం వాళ్ళు మనకు సహాయం చేయకపోతే ఇండైరెక్ట్ గా వాళ్ళ మీద మనం ఆధారపడి ఉన్నాం. అలాగే ఈ బొగ్గు కార్మికులు ఎంతో కష్టపడి బొగ్గు గనుల్లో
ఊపిరాడని ఆ గనుల్లో పనిచేసి బొగ్గును వెలికి తీయడాన్ని మనం రైళ్లు నడవడానికి బొగ్గు అవసరం. రైల్లో ప్రయాణం చేస్తున్నాం. మనం నడవడానికి వాహనాలు నడవడానికి రోడ్స్ అవసరం. మరి డాంబర్ తయారుతోనే రోడ్స్ తయారవుతున్న దానికి బొగ్గు అవసరం. ఇలా రకరకాలుగా బొగ్గు వాళ్ళు తయారు చేయడం వల్ల మన అవసరాలు తీరుతున్నాయి కాబట్టి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వాళ్ళు మనకు ఎంతో సహాయం చేస్తున్నారు. వాళ్ళ మీద మనం ఆధారపడుతున్నామని మీ సొంత మాటల్లో రాయాలి. సృజనాత్మకత ప్రశంస. క్రింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి. సింగరేణి కార్మికులు గనిలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ ఒక పోస్టర్ తయారు చేయండి. పోస్టర్ చూడండి. అన్నలారా, గని కార్మికులారా, గనిలో దిగే ముందు మీరు ధరించిన బట్టలు మార్చుకొని పొట్టి నిక్కర వేసుకోవాలి. కాళ్లకు దెబ్బలు తగలకుండా వేసుకునే బూట్లు సరిగా వేసుకున్నారో లేదో చూసుకోవాలి. లైట్ ఉండే టోపీ పెట్టుకో అన్నా, నీ టోపీ లైటుకుండే బల్బు సరిచూసుకో. లైటుకు నడుముకున్న బ్యాటరీకి కనెక్షన్ సరిచూసుకో. సర్దారన్నా, పనిచేసే చోట సరిగా పరిశీలించు. పైకప్పు కూలకుండా చూడన్నా. కోల్కట్టరన్నా, మందు పాత్రలు పేల్చేటప్పుడు హెచ్చరికలు చెయ్యి. జనం లేకుండా చూడు. హాలరన్నా, బొగ్గు తట్టలు వెళ్లే రోల్ సరిగా ఉందో లేదో చూడన్నా. ఇలా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మనం ఇవే కాదు ఏవైనా రాయొచ్చు. మీ ఆరోగ్యానికి ఎప్పటికప్పుడు మీరు పరీక్షలు చేయించుకోండి. లైట్ లేకుండా గనుల్లోకి వెళ్ళొద్దు. మరి మంచి బూట్లను ధరించుకోవాలి. పొట్టి నిక్కర వేసుకోవాలి. మీ ఆరోగ్యమే మహాభాగ్యం. మీ ఆరోగ్యం చక్కగా ఉంటేనే మేము సుఖవంతమైన జీవితం ఇక్కడ మేము చెయ్యగలం. ఇలా మీకు తోచినవి వాళ్ళకి మంచిగా వాళ్ళు చెయ్యవలసిన పనులను జాగ్రత్తలను ఇక్కడ కొన్ని రాసి ఇలా పోస్టర్ లాగా మీరు తయారు చేయాల్సి ఉంటుంది. సింగరేణి గనులు కార్మికుల గురించి ఒక పాట రాయండి అని ఇచ్చాడు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్కి ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లోదే. ఇలా మీరు ఏదైనా సరే సొంతగా రాయొచ్చు. పదజాల వినియోగం. కింద ఇచ్చిన జాతీయాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. కోడికూత. పల్లె ప్రజలు కోడికూతకు ముందే లేచి పనులు మొదలు పెడతారు. చెమటోడ్చు, మూలస్తంభం, బతుకుపోరు, మసిబారు, తలమానికం. చెమటోడ్చు అంటే రైతు చెమటోడ్చి పంట పండిస్తున్నాడు. మూలస్తంభం, ఇంటికి మూలస్తంభాలైన పెద్దలను మరువరాదు. బతుకుపోరు, పేదలు బతుకుపోరులో అలసిపోతున్నారు. మసిబారు, ఎందరో బాలుర జీవితాలు వెట్టి చాకిరితో మసిబారుతున్నాయి. తలమానికం, తన ప్రవర్తనతో రాజు తరగతికి తలమానికమయ్యాడు. కింద ఇవ్వబడిన పదాలకు పట్టికలోని పదాల సహాయంతో పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదం అంటే ఏంటి? ఒక పదానికి అదే అర్థం వచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు. తనువు, శరీరం, దేహం, మేను. భూమి, ధరణి, పుడమి, వసుధ. రేయి, రాత్రి, నిశీధి, యామిని. సువాసన, సౌరభం, సుగంధం, పరిమళం. కింది పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి వికృతులను రాయండి. ఆశ్చర్యము, అచ్చెరువు. ఖని, గని. యంత్రము, జంత్రము. ప్రాణం, పానం. భాషను గురించి తెలుసు. ఇవన్నీ పదజాలం. ఇవి భాషను గురించి తెలుసుకుందాం. కింద విడదీసిన పదాలను కలిపి రాయండి. సంధి పేరు కూడా రాయండి. కలిపి రాయాలి, దాని సంధిని కూడా మనం రాయాలి. కావాలి ప్లస్ అంటే, కావాలంటే యత్వ సంధి. మరి యత్వ సంధి ఎలా అయింది? యత్వము అంటే ఈలో మొదటి ఈని యత్వము అంటాం. దీర్ఘం లేని ఈని యత్వము అంటాం. ఇక్కడ కావాలి అన్నప్పుడు మొదటి పదం చివర లాకి గుడి ఉంది. లాలో గుడి ఉందో అంటే ఇల్లు ప్లస్ ఈ అని అర్థం అక్కడ మనకి. ఎందుకు అంటే హల్లులేవి కూడా స్వతంత్రంగా ఏర్పడలేవు, అచ్చుల సహాయంతో ఏర్పడాలి. దీని రూపం ఇది. ఇల్లు ప్లస్ ఈ అంటే గుడి. ఈ రెండు కలిస్తేనే ఇల్లుకి ఈ చేరితేనే గుడిగా ఏర్పడింది. అంటే ఏంటి? ఇల్లీలో ఈ ఉంది, మొదటి పదం చివర ఈ ఉంది. ప్లస్ అంటే రెండో పదం మొదటి అక్షరం అచ్చు వచ్చింది. ఇత్తునకు అచ్చు పరమైతే అక్కడ సంధి ఇకార సంధి జరుగుతుంది. ఓకే. ఏం వ్యాధుల మీద ఇత్తునకు అచ్చు పరమైతే సంధి. వైకల్పికము సూత్రం ఉంది, అంత డీప్గా ఇప్పుడు మీకు ఇక్కడ అవసరం లేదు. కావాలి అంటే లాకి గుడి ఉంది. ఏం వ్యాధుల మీది ఇత్తునకు అంటే ఇత్తునకు అంటే గుడి, లాకి గుడి. ఈ ప్లస్ ఈకి అచ్చు వచ్చింది కాబట్టి ఇది యత్వ సంధి. కావాలి ప్లస్ అంటే ఈ కారం తొలగిపోయి ఈ ఆ మాత్రమే నిలిచింది. అంటే లాలో గుడిపోయింది. కావాలంటే చూడండి, యత్వం తొలగిపోయి ఈ రెండో పదం మొదట్లో ఉన్న అచ్చే వచ్చింది. అత్వ, యత్వ, ఉత్వ మూడు సంధులకి కూడా రెండో పదం మొదట ఉన్న అచ్చే నిలుస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి.
మూల ప్లస్ ఆధారం, మూలాధారం. ఇక్కడ చూడండి మొదటి పదం చివర అత్వము, రెండో పదం చివర మొదటి అక్షరం అకారం. అకారానికి అకారమే వచ్చింది చూడండి. సవర్ణాచుల పరమైతే వాని దీర్ఘాక్షరం వస్తుంది. ఇది సవర్ణ దీర్ఘ సంధి మీకు తెలుసు. మూలాధారం సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ప్రాంతము ప్లస్ అంతా, ప్రాంతం అంతా. ఇది ము, ఇది కూడా ఇది ఉత్వ సంధి. ము అన్నప్పుడు మాలో ఊ ఉంది, ఊ ప్లస్ ఆ. ఉత్తునికి అచ్చు పరమైతే సంధి నిత్యం, ఉత్వ సంధి. ఉత్వం తొలగిపోయి రెండో పదం మొదట అచ్చు మాత్రమే నిలిచింది. యత్వ సంధిలో యత్వం తొలగిపోయి ఈ అచ్చు నిలిచింది. చూడండి ప్రాంతము, మాకి కొమ్ము ఉంది, ఆ ఈ కొమ్ము తొలగిపోయి ఈ అత్వమే నిలిచింది. ప్రాంతం అంతా. ఎప్పుడు ప్లస్ ఎప్పుడు. ఇక్కడ చూడండి ఎప్పుడు, మళ్ళీ ఎప్పుడు, వచ్చిన పదమే మళ్ళీ వచ్చింది. వచ్చిన పదమే మళ్ళీ వస్తే ఆ వచ్చిన రెండో పదాన్ని ఆమ్రేడితం అంటాము. ఓకే, ఈ ఆమ్రేడితం చూడండి, ఎప్పుడు ప్లస్ ఎప్పుడు, ఎప్పుడెప్పుడు. ఆమ్రేడితం అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది. ఎప్పుడు అన్నప్పుడు మనకి ఊ పలుకుతుంది, అంటే అచ్చునకు ఆమ్రేడితం పరమవడం, అంటే ఎదురుగా వచ్చింది. చూడండి అచ్చునకు ఆమ్రేడితం పరమైంది, ఎప్పుడెప్పుడు ఆమ్రేడిత సంధి. ఇది తెలుగు సంధి. మహా ప్లస్ ఉద్యమం బహోద్యమం. మహా అన్నప్పుడు చూడండి అకారం వచ్చింది, ఆ ప్లస్ ఉద్యమం రెండో పదం మొదటి అక్షరం ఊ వచ్చింది. కలిపినప్పుడు ఓ వచ్చింది మీకు. చూడండి ఇది గుణసంధి సూత్రం. చూడండి అచ్చు అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏ ఓ అర్లు వస్తాయి. ఇక్కడ చూడండి అచ్చునకు ఊ పరమైంది, అంటే ఆకి ఊ పరమైతే మీకు ఓ రావాలి, వచ్చింది కదా ఇక్కడ మహో. అచ్చునకు ఊ పరమైంది, ఓ వచ్చింది. అదే అచ్చునకు ఈ పరమైతే ఏ రావాలి. ఇలా మీకు గుణసంధి మనం నేర్చుకున్నాం. దీన్ని బట్టి ఈ మైండ్ మ్యాప్ మీకు గుర్తుంటే, ఇప్పుడు అత్తునకు అంటే హ్రస్వాకారం కానీ దీర్ఘ ఆకారం కానీ అకారానికి ఊ పరమైంది, ఓ వచ్చింది, బహోద్యమం గుణసంధి. కింది విగ్రహ వాక్యాలకు సమాస పదం రాయండి. సమాసం పేరు కూడా రాయమన్నాడు. మానవుని యొక్క నాగరికత. మానవ నాగరికత యొక్క వచ్చింది కాబట్టి ఇది షష్ఠీ విభక్తి ప్రత్యయం కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. కీకు యొక్క లోపల షష్ఠీ తత్పురుష సమాసానికి ఇవి షష్ఠీ విభక్తి ప్రత్యయాలు. ఇక్కడ యొక్క వచ్చింది కాబట్టి దాన్ని బట్టి మనం ఇది షష్ఠీ తత్పురుష సమాసం అని చెప్తున్నాం. సాధ్యం కానిది. సాధ్యం ఆపోజిట్ అసాధ్యం కదా. అసాధ్యం అంటే సాధ్యం కానిది. వ్యతిరేక అర్థంలో వచ్చేది నై తత్పురుష సమాసం. రక్తము మాంసమును. ఇక్కడ రెండు సమాన అర్థ ప్రాధాన్యత కలిగిన పదాలు ఉన్నాయి. రక్తము మాంసము రెండిటికి ప్రాధాన్యత ఉంది. రక్త మాంసాలు, రక్తమును మాంసమును. ద్వంద్వ సమాసం. నేలలోని బొగ్గు. రెండు నామవాచక పదాలతో ఏర్పడే సమాసం ద్వంద్వ సమాసం. రెండు కన్నా ఎక్కువ నామవాచక పదాలతో ఏర్పడితే బహుద్వంద్వ సమాసం. నేలలోని బొగ్గు, నేల బొగ్గుని నేలలోని బొగ్గు అని విగ్రహవాక్యం రాసుకున్నాం. ఇక్కడ నీ కనెక్షన్ లెటర్ మనకు కనిపిస్తుంది. నీ ను లా కూర్చి గురించి మనకి నేలలోని బొగ్గు ఇక్కడ లో తీసుకున్నారు. అదే నీ తీసుకుంటే అది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. నేలలో బొగ్గు అని రాసుకోవచ్చు. అలా రాసుకుంటే షష్ఠీ తత్పురుష సమాసం. కీకు యొక్క లోపల. అదే నీ తీసుకుంటే ఏమొస్తుంది? నీ ను లా కూర్చి గురించి ద్వితీయ తత్పురుష సమాసం. అక్కడ కొంచెం గమనించండి. మూడు పోటలు చూడండి. మూడు పోటలు. మొదటి పదం సంఖ్యావాచకం కాదు. మూడు అంటే 3 చూడండి. పోటలు అంటే సంఖ్యను, మొదటి పదం సంఖ్యావాచకంగా ఉంటే అది ద్విగు సమాసం అని చెప్పుకున్నాం. 7 రోజులు, దశావతారాలు, 7 సంఖ్య గల రోజులు అలా వచ్చేవన్నీ ద్విగు సమాసం. కింది వాక్యం చదవండి. ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్టు ఉన్నాయి. దేనితో పోల్చారు ఇక్కడ? పై వాక్యంలో కనిపిస్తున్న పోలిక ఊహించి చెప్పబడింది. పై వాక్యంలో ఉపమేయం మేఘాలు, ఉపమానం గున్న ఏనుగులు. ఇక్కడ చూడండి, ఎవరినైతే పోలుస్తున్నామో అది ఉపమేయం అవుతుంది. ఎవరితో పోలుస్తున్నామో అది ఉపమానం అవుతుంది. ఇక్కడ మేఘాలు దేంతో పోలుస్తున్నాం? గున్న ఏనుగులు అంటే ఏనుగు యొక్క పిల్లలతో పోలుస్తున్నాం. ఇక్కడ ఉపమేయ ఉపమానాల మధ్య పోలిక ఊహించడం అనేది ఉంది ఇక్కడ. అది నిజంగా లేదు కానీ ఊహిస్తున్నాం. అంత పెద్ద మేఘాలను చూసి అమ్మ ఏనుగు పిల్లల అంత పెద్ద మేఘాలు ఉన్నాయి అంటే మేఘాలా
ఏనుగులా, ఏనుగు పిల్లలా అన్నట్టున్నాయే ఈ మేఘాలు అని అంటూ ఉంటాం. అంటే మనం అక్కడ ఊహిస్తున్నాం. దాన్నే పోలికను ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అలంకారం. మనం ఇంతకు ముందు మనం ఏం నేర్చుకున్నాం? వృత్యానుప్రాస అలంకారం నేర్చుకున్నాం. అక్షరం అనేక సార్లు పునరావృతం అయితే అది వృత్యానుప్రాస అలంకారం, శబ్దాలంకారాల్లో మొదటిది. తర్వాత ఉపమాలంకారం నేర్చుకున్నాం. అది ఉపమేయ ఉపమానాల మధ్య పోలిక, చక్కని పోలిక చెప్తే అది ఉపమాలంకారం. ఇదేంటి? ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అలంకారం. ఊహించి చెప్పే అలంకారం ఏది అని అడుగుతారు. ఉత్ప్రేక్ష. ఇక్కడ ఊహించడం చూడండి, మండే ఎండ నిప్పుల కొలిమా అన్నట్లున్నది. ఇక్కడ ఆశ్చర్యాత్మకం ఉంది. మనం అనుకుంటాం ఎండ బాగా ఎక్కువ ఉంటే మనం ఏమంటాం? ఎండ మండిపోతుంది, నిప్పుల కొలిమా అన్నట్టుంది అని ఒకరితో ఒకరం అనుకుంటూ ఉంటాం. నిప్పుల కొలిమా అన్నట్లుంది. అదే ఉపమాలంకారంలా చెప్పాలంటే మండే ఎండ నిప్పుల కొలిమి వలె ఉంది అన్నామనుకో, వలె వచ్చింది కాబట్టి అది ఉపమాలంకారం అవుతుంది. అంటే అక్కడ పోలిక చెప్పాం. ఇక్కడ నిప్పులు కొలిమా అన్నట్లుంది, ఊహిస్తున్నాం కాబట్టి ఊహించి చెప్పేది ఉత్ప్రేక్ష అలంకారం. ఇక్కడ ఉపమేయం మండే ఎండ అయితే ఉపమానం నిప్పుల కొలిమి. నిప్పుల కొలిమితో ఎండను పోలుస్తున్నాం కాబట్టి నిప్పుల కొలిమి ఉపమానం అవుతుంది. ఊహించారనమాట. ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా అన్నట్లున్నాయి. ఉపమేయం ఏది? ఆకాశంలో నక్షత్రాలని పోలుస్తున్నాం కాబట్టి ఉపమేయం. ఉపమానం ఏది? ఎవరితో పోలుస్తున్నాం? కొలనులో ఉన్న పువ్వులతో పోలుస్తున్నాం. ఆకాశంలో నక్షత్రాలను కొలనులోని పువ్వులుగా ఊహించబడింది ఇక్కడ కాబట్టి ఊహించి చెప్పేది ఉత్ప్రేక్ష అలంకారం. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక వాక్యం తీసుకొని దాన్ని ఉపమాలంకారం లాగా ఉత్ప్రేక్ష అలంకారం లాగా రాయండి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది పోతుంది. ఆకాశంలోని నగరంలోని మేడలు ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లున్నాయి అంటే మనం ఊహిస్తున్నాం, అది ఉత్ప్రేక్ష అలంకారం. అమ్మ చేతి వంట అమృతమా అన్నట్టుంది అంటే ఊహిస్తున్నాం. మరి అదే అలంకారాన్ని చెప్పాలంటే అమ్మ చేతి వంట పాయసం వలే ఉంది అంటాం. వలే ఓలే వస్తే ఉపమా అలంకారం. ఇక్కడ ఊహించి చెబితే పాయసమా అమృతమా అన్నట్లుంది అంటే మనం ఊహించాం. ఊహించేది ఉత్ప్రేక్ష అలంకారం. అంటే ఒకే వాక్యంలో వలే ఓలే ఇలాంటివి వస్తే ఉపమా అలంకారం, ఊహించి చెప్పేది ఉత్ప్రేక్ష అలంకారం. ఈ రెండిటికి కంపారిజన్ చేస్తూ 4-5 వాక్యాలు మీరు సొంతగా రాస్తే మీకు కన్ఫ్యూజ్ పోద్ది. 10th వరకు కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాజెక్ట్ పని ఇచ్చారు, మీకు అవసరం ఉంటే చూసుకోండి, లేదు అంటే సొంతగా రాయండి. మీ ప్రాంతంలోని కార్మికులను శ్రామికులను కలిసి పనిలో వారు పొందిన అనుభవాలను అనుభూతులను తెలుసుకొని ఆ వివరాలను నివేదిక రూపంలో రాసి తరగతిలో ప్రదర్శించండి. అంటే చాలా మంది కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా పని చేస్తారు, ఎలా వెళతారు, ఎన్నింటికి వెళతారు, వాళ్ళ అనుభూతుల ఎక్స్పీరియన్స్ అంతా కూడా కనుక్కొని మీరు ఒక నివేదిక రాయొచ్చు, రాసి మీరు తయారు చేయొచ్చు. ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ స్థితిగతులు మీకు బాగా అర్థమవుతాయి. దాన్ని బట్టి మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత చక్కగా చదివి మంచి ఉద్యోగాలు ఎందుకు చేయాలో మీకు తెలిసి మీకు బాధ్యత అనేది పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సమాజ స్థితిగతులు మీకు తెలియాలి, మీ ఫ్యూచర్ గురించి కూడా మీకు బాధ్యత పెరగాలి. కాబట్టి ఖచ్చితంగా సొంతగా వెళ్ళి మీరు నివేదిక ఖచ్చితంగా అడిగి మీరు రాస్తే మీకు సొంత ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మరి వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం.